హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హెవీ వెహికల్ ఫ్యాక్టరీ నుండి జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో కూడా నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం. నేను అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే డేట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ డేటు, ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దాని మీద మీరు ఇక్కడ క్లిక్ చేయగలరు. సో అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో మీకు ఒకసారి ఇక్కడ డీటెయిల్గా అన్ని కాలమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా మీరు చూసుకుంటే ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ శాంపుల్గా నేమ్ ఎంటర్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అప్రెంటిస్. ఇన్ కేస్ మీరు హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఎక్స్ అప్రెంటిస్ అయితే ఇది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అయితే ఇది, లేదా ఐటీఐ కానీ అప్రెంటిస్ కానీ ఉంటే మీకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్, మీ ఐటీఐ ట్రేడ్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోగలరు. సో నేను ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనం ఇంకొక ఆప్షన్ చూసుకుంటే సెలెక్ట్ ఎక్స్ అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ ఫర్ ఎన్ఏసి ఓన్లీ. సో ఇది కాలం వచ్చేసరికి అప్రెంటిస్ ఎవరైతే ఎన్ని ఇయర్స్ చేశారో, ఎన్ని మంత్స్ చేశారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు అప్రెంటిస్ చేయకపోతే ఇక్కడ 0 పెట్టగలరు. అలాగే ఎవరైనా అప్రెంటిస్ చేస్తే అది 12 మంత్స్ చేశారా, లేదా 2 ఇయర్స్కి చేశారా, 24 మంత్స్, లేదా 3 ఇయర్స్కి 36 మంత్స్కి చేశారా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో నేను ఇక్కడ 0 అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ సెలెక్ట్. అలాగే ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను వచ్చేసరికి ఫిటర్ ఎలక్ట్రానిక్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే సెకండ్ వచ్చేసరికి మనకి ఎగ్జామినర్ ఫిటర్ ఎలక్ట్రానిక్స్. పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అది కూడా సెలెక్ట్ చేసుకోగలరు. ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్. నెక్స్ట్ జెండర్ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ. సో కేటగిరీ మీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేదంటే నో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పర్సన్ విత్ డిసబిలిటీస్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకో క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏజ్ ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఐడెంటిఫికేషన్ మార్క్, మీకు 10th క్లాస్లో మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అవి ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు మోల్స్. అలాగే ఇక్కడ 2 ఐడెంటిఫికేషన్ మోల్స్ అయితే అడగడం జరిగింది. 2 ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, 10 డిజిట్ మొబైల్ నెంబరు, సేమ్ మొబైల్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెయిల్ ఐడి, మీ వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగలరు. సో ఇక్కడ మనం పాయింట్ చూసుకుంటే హ్యావ్ యూ క్వాలిఫైడ్ అక్వైర్డ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ విత్ 60% అని అడగడం జరిగింది. ఇక్కడ మీకు నో పెడితే అప్లికేషన్ అయితే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ 60% అప్రెంటిస్లో కానీ ఎన్టీసీలో కానీ వచ్చి ఉంటే మీరు చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే హ్యావ్ యూ క్వాలిఫైడ్ అక్వైర్డ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్టీసీ విత్ 60% అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు నో పెట్టేలా ఉంటే అప్లికేషన్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అప్రెంటిస్ లేదా ఐటీఐలో ఎన్టీసీలోని 60% అబౌవ్ వస్తే మీరు ఇక్కడ ఎస్ పెట్టి అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయగలరు. అలాగే సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మీకు మెసేజ్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఇచ్చి మీరు లాగిన్ అయితే అవ్వగలరు. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే మీరు ఎంటర్ చేయగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే మదర్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయగలరు. తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, దాని తర్వాత రిలీజన్, ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయగలరు. అలాగే మెరిటల్ స్టేటస్, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఫస్ట్ ఇక్కడ మీరు 10th క్లాస్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ బోర్డు, అలాగే ఇన్స్టిట్యూట్ పేరు, సో స్కూల్ పేరు, నెక్స్ట్ మ్యాక్సిమం ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాసింగ్ ఇయర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. దీని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, అంటే మీ ఐటీఐ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ట్రేడ్ ఆటోమేటిక్గా మనం రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారో మంత్, ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్ని మార్క్స్కి మీ సర్టిఫికేట్, ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్సంటేజ్ ఆటోమేటిక్గా సేమ్ క్యాలిక్యులేట్ అయితే రావడం జరుగుతుంది. సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇంకా ఇంకో కాలం చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ ఈపీఎఫ్ఓ,
ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో మీకు ఈపీఎఫ్ఓ ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఎస్, లేదంటే నో అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వగలరు. బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. దీని తర్వాత మీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్. ఇన్ కేస్ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అనుకుంటే మీరు పర్మనెంట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ అయితే అవడం జరుగుతుంది. సో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో మనం చూసుకుంటే అప్లికెంట్ ఫోటో, మీ ఫోటో 50 కేబీలోని ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాన్ కార్డు, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ ఏదైతే అది మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఇదే అక్కడ అప్లోడ్ చేయగలరు. నెక్స్ట్ 10th క్లాసు లేదా దానికి సంబంధించిన ఈక్వలెంట్. అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ పాస్బుక్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు చూసుకుంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మినిమం 2 MBలో మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు స్కాన్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయగలరు. అలాగే ఇక్కడ మనకి ఫోటోకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫోటో మనకి జూన్ 1వ తారీఖు తర్వాత తీసుకున్న ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలని ఇక్కడ అడగడం జరిగింది. సో అదొక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. తర్వాత సిగ్నేచర్ మీరు వచ్చేసరికి వైట్ పేపర్ మీద బ్లాక్ కానీ బ్లూ పెన్తో మీరు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, మీకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ థంబ్ వేసి వైట్ పేపర్ మీద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ సేవ్ అయితే చేయగలరు. సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూసుకుంటే ప్రివ్యూ అప్లికేషన్ డీటెయిల్స్. సో ఒకసారి దీని మీద క్లిక్ చేసుకొని మీరు స్టార్టింగ్ స్టెప్ నుంచి ఇప్పుడు వరకు అన్ని కరెక్ట్గా ఫిల్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏవైనా ఎడిట్స్ చేసుకోవాలనుకుంటే ఈ స్టెప్లోనే మీరు ఇక్కడ చేసుకోగలరు. వన్స్ ఇక్కడ మీరు చూసుకుంటే లాక్ అండ్ సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేలా ఉంటే అప్లికేషన్ లాక్ అయ్యి ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఎటువంటి ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే మీకు ఉండదు. సో ఒకసారి సబ్మిట్ చేసే ముందు మీరు ఒకసారి ప్రివ్యూ అప్లికేషన్ చూసి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ అయ్యా లేదా, నేమ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అన్ని ఫిల్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయగలరు. సో ఇది హెవీ వెహికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్. సో పేమెంట్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.